హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో రాయలసీమ సైడ్ చేసుకునే మిరపకాయ నలుసు, పచ్చిమిరపకాయతో నలుసు చేసుకుంటారు. చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించాల్సిన పని లేదు, ఒక చుక్క ఆయిల్ కూడా వాడాల్సిన పని లేదు. సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్దీ రెసిపీ, మిస్ కాకండి. ఫస్ట్ ఒక బౌల్లో కొద్దిగా చింతపండుని కడిగి ఈ విధంగా నానబెట్టి ఉంచుకోండి. నేనైతే కొద్దిగా తీసుకున్నాను. నేను చేసిన మిరపకాయ నలుసు అయితే 5 మెంబర్స్కి అయితే వస్తుంది. దాన్ని బట్టి మీరు చింతపండు నానబెట్టుకోండి. 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు వదిలేయండి. ఈ విధంగా నానిపోయి ఉంటుంది. వేడి నీళ్ళు పోసారంటే ఇంకా తొందరగా నానుతుంది. మీకు టైం ఉంటే చల్లనీళ్ళు వేసుకోండి. 1-2-3 నిమిషాలకంత అయితే నానిపోతుంది. చింతపండు నానేలోపు మనం ఏం చేయాలంటే ఆ 2 నిమిషాల్లో ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకోవాలి, 1 టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. సరేనా? తర్వాత వచ్చేసి చింతపండులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చింతపండు నానేలోపు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు 1 నిమిషంలో చేసేసుకోవచ్చు. అంత ఈజీగా చేసుకునే రెసిపీ, హెల్దీ రెసిపీ, టేస్టీగా ఉంటుంది. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. చింతపండుని అయితే నానపెట్టేసుకున్నాం కదా, అందులో సాల్ట్ కూడా వేసేసాము. ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, నేనైతే ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. అంటే పులుపు కారం కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మిరపకాయ నలుసు అనేది బాగుంటుంది. కరెక్ట్గా వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక చిన్న టమోటా, ఎక్కువ వేసుకోవద్దండి, టమోటాలు చిన్నది వేసుకోండి సరిపోతుంది. చిన్న నిమ్మకాయ అంత సైజు టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసేసి బాగా పిసికేయండి. ఈ విధంగా బాగా నలిగిపోవాలి టమోటా, పచ్చిమిరపకాయలు, చింతపండు. మీరు వేసిన పదార్థాలని ఎంత బాగా పిసికారంటే అంత బాగా వస్తుంది మిరపకాయ నలుసు అనేది. మీరు బాగా నలపాలి. ఇంకా మనం పప్పు గుత్తుతో అలా ఎనిపేసామంటే అది రాదు. కంపల్సరీగా చేత్తోనే ఎనపాలి. తర్వాత బాగా సబ్బేసి వాష్ చేసుకోండి 2-3 సార్లు. కారం అనేది పోతుంది చేతికి. మరి టేస్టీ రెసిపీ కావాలంటే ఆ మాత్రం కొంచెం కష్టపడాలి. బాగా ఈ విధంగా పిసికేసేయండి. పొలాలకు వెళ్ళే వాళ్ళైతే, పల్లెటూరులో మా ఊర్లో అయితే వచ్చిన వెంటనే ఏదైనా కర్రీ చేసుకోవడానికి టైం ఉండదు కదా, ఈ విధంగా అన్నీ వేసేసి నానబెట్టమన్నమాట. అప్పటికప్పుడే కలిపేసుకొని వేడివేడి అన్నంలోకైనా, చద్దన్నమైనా, రాగి సంగటికైనా వేసుకొని ఒక ముద్ద లాగిచ్చేస్తాము. అంత బాగుంటుంది. బాగా పిసికేసాను కదా, ఇప్పుడు కావాల్సిన నీళ్ళు, పులుపు, ఉప్పు, కారానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. పప్పు చారు చేసుకుంటాం కదా మనము, రసం పెట్టుకుంటాం, ఆ విధంగా ఉండాలి. ఒకసారి గరిటెతో మిక్స్ చేసేసుకొని బాగా పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి. ఎక్కువ ఉల్లిపాయలు వేయండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. మంచి ఫ్లేవర్ వస్తుంది మిరపకాయ నలుసు. అలాగే ఉల్లిపాయ ముక్కలు మధ్యలో నంచుకొని తింటూ ఉంటే భలేగా ఉంటుంది. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసామంటే రాయలసీమ సైడ్ చేసుకునే పచ్చిమిరపకాయతో మిరపకాయ నలుసు రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ వచ్చేసి సైడ్ డిష్. వెజిటేరియన్ వాళ్ళకైతే బోండాలు, ఎగ్ ఆమ్లెట్. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్, మటన్ ఫ్రై, అది కూడా చాలా బాగుంటుంది. వారానికి ఒకసారైనా ఇలాంటి మిరపకాయ నలుసు తినండి, కడుపు క్లీన్ అయిపోతుంది. కడుపు బ్రాలు అలాంటివన్నీ ఏముండవు. కాకపోతే గ్యాస్ ట్రబుల్ అలాంటివి ఉన్న వాళ్ళకైతే పచ్చిమిరపకాయ యూజ్ చేయకూడదు కదా, అంటే వాళ్ళు తక్కువ వేసుకోండి. ఆల్రెడీ ఎండుమిరపకాయతో చేసింది అప్లోడ్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై కూడా అప్లోడ్ చేస్తున్నాను. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.